పివి నరసింహారావు వర్ధంతి నిన్న రాష్ట్రంలో ఘనంగా జరిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీల యొక్క తేడా లేకుండా, ఏ పార్టీలకు కూడా ప్రమేయం లేకుండా ఆ యొక్క దేశ ప్రధానికి సంబంధించి నివాళులు కూడా అర్పించారు. విచిత్రమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఇక్కడ చెప్పుకోగలిగింది చరిత్ర మరువనటువంటి సత్యాలను ఎవరు మరుగున పెట్టలేరు, మరుగున పడవు కూడా సత్యాలు. ఎందుకనంటే బాబ్రీ మసీదు విషయంలో పివి నరసింహారావు అనుసరించినటువంటి పాత్ర అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా పివి నరసింహారావు పేరు తలుచుకుంటేనే ఆ యొక్క బాబ్రీ మసీద్ విషయం గుర్తుకొస్తుంది. ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏమిటంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి ఇప్పటిదాకా 15 మంది ముఖ్య ప్రధానమంత్రులు పరిపాలిస్తున్నారు. అనగా ఇప్పుడు 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నటువంటి ఈ ఒక 15 మందిలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, విపి సింగ్, రాజీవ్ గాంధీ, చరణ్ సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, దేవేగౌడ, మన్మోహన్ సింగ్, ఐకే గుజరాల్, నరేంద్ర మోడీ. అయితే ఇందులో కూడా 15 మంది మొత్తంలో కూడా కేవలం పివి నరసింహారావు పేరుని తలుచుకోవడం ఎందుకు అనబడేటువంటి ప్రశ్న వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ ప్రయోజనాలను కాపాడినటువంటి వ్యక్తిగా అభివర్ణించబడుతున్నటువంటి పివి నరసింహారావు యొక్క చరిత్రని ఎవరు మర్చిపోలేరు. కాబట్టి నిన్న నెక్లెస్ రోడ్లో పివి ఘాట్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు చూడాలంటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హైకోర్టు జడ్జి శ్రావణ్ కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాల్, డాక్టర్ వకుళాభరం కృష్ణమోహన్, పివి నరసింహరావు కుటుంబ సభ్యులైనటువంటి పివి ప్రభాకర్ రావు, పివి సుభాష్, బీజేపీ నేతలు పాల్వాయి హరిబాబు, హరీష్ బాబు మరియు వేముల అశోక్, ఎన్వి సుభాష్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు కూడా వేశారు. మరి ఆ కాలంలో అప్పుడు ఒక చిన్న విషయం కూడా వచ్చింది. సిగ్గులేని ద్రోహి అని విమర్శించినటువంటి చరిత్ర కూడా శంకర్రావు చౌహాన్కి దక్కింది. ఆ శంకర్రావు చౌహాన్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పివి నరసింహారావుకు ఈ రకమైనటువంటి మాట చెప్పారు. అనగా సిగ్గులేని ద్రోహి అనబడేటువంటి పదము, ఇది మేము చెప్తున్న పదం కాదు, శంకర్రావు చౌహాన్ చెప్తున్నటువంటి పదమే అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు కూడా ఆర్థిక సంస్కరణలలో పితామహుడే. అప్పు చేయడంలో ఉన్న ఆస్తులను అమ్ముకొని దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే భారతదేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి మోడల్ అంటున్నారు. ఈ అభివృద్ధి మోడల్కి పితామహుడైనటువంటి పివి నరసింహారావుకు ఆల్టర్నేటివ్గా ఎకనామిక్ సిస్టమ్ మోడల్ ఏది ఇప్పటి వరకు కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారు ఈ రెండు పార్టీలలో ఉన్నటువంటి మేధావులు కలిసి కూడా.